లులుకు భూ కేటాయింపులపై మీ నిర్ణయం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇది కూడా చాలా రాంగ్. కోర్టును కూడా మిస్గైడ్ చేయడం. ఎందుకంటే విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు, విశాఖపట్నం హార్బర్ భూములు అంటారు. ఆ హార్బర్ కు సంబంధించినటువంటి భూముల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎటువంటి బిడ్లను కూడా నిర్వహించకుండా ఒక షాపింగ్ మాల్ కట్టుకుంటామని చెప్పి లులు చైర్మన్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాస్తే ఆ లేఖ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు భూ కేటాయింపులు చేసేస్తూ జీవో ఇచ్చాడు. జనవరి 17, 2025 ఆయన లేఖ రాశాడు. ఎవరైతే లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ఆయన లేఖ రాయంగానే ఇమీడియట్ గా 26/3/2025 ఆయన లేఖ రాసినటువంటి 2 నెలలకే జీవో ఎంఎస్ నెంబర్ 45 ప్రభుత్వం రిలీజ్ చేస్తూ 13.43 ఎకరాలని హార్బర్ పార్క్ ల్యాండ్స్ ని ఏదైతే లులు మాల్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం తీసుకుంది? 99 ఏళ్ల పాటు లీజు. మళ్ళీ సంవత్సరానికి కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే ఎకరానికి లీజు. అంటే ఆ 13.5 ఎకరాలకు సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది కేవలం 6 కోట్లు. నార్మల్ గా 150 కోట్ల విలువైన ల్యాండ్ ని కేవలం 50 లక్షల లీజు కంట. అది కూడా 99 ఏళ్ల పాటు. మళ్ళీ 3 సంవత్సరాల పాటు రూపాయి కూడా ఇప్పుడు